దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి అడ్వకేట్. నేను ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద పెట్టిన కేసులో విచారణ జరుగుతూ రావడం జరిగింది. ఒక మ్యాజిస్ట్రేట్ నిర్లక్ష్యంగా స్టేట్మెంట్ ఇచ్చి జడ్జిమెంట్ తీసుకొచ్చిన తర్వాత నేను రివిజన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. రివిజన్ పిటిషన్లో న్యాయమూర్తి గారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, కర్నూలు కోర్టు జడ్జి గారు విచారణ జరుగుతూ విచారణ సందర్భంగా అన్ని రికార్డ్స్ను పరిశీలించిన తర్వాత తన రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏం రాశారంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒకచోట 3,000 రూపాయల అప్లికేషన్ తీసుకున్నాడు. ఆ 3,000 రూపాయల అప్లికేషన్ తీసుకోవడం అనేది పిటిషనర్ యొక్క అమాయకత్వము. అతను ఆ విధంగా తీసుకోవడం అనేది అతని మిస్టేకు, పొరపాటు అని చెప్పి రాస్తూ అదే రిపోర్ట్లో ఏం రాశాడు, ఈయన సెకండ్ అప్లికేషను తీసుకోలేదు అని చెప్పి రాశాడు. ఇదే విషయాన్ని రివిజన్ పిటిషన్లో జడ్జిమెంట్ ఇస్తూ చాలా స్పష్టంగా రివిజన్ పిటిషన్లో జడ్జి గారు తన జడ్జిమెంట్ కాపీలో స్పష్టంగా రాయడం జరిగింది. ఇదే క్రమంలో హైకోర్టుకు వాళ్ళు శ్రీ చైతన్య యాజమాన్యం క్రాష్కి పోవడం జరిగింది. క్రాష్ వాయిదాలు నడుస్తూ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. గౌరవ జడ్జి గారు చెప్పింది ఏమంటే, అతనికి ఇవ్వాల్సిన 55,000 ఇచ్చేయండి అని చెప్పి పిటిషనర్స్ అడ్వకేట్స్ అంటే శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం అడ్వకేట్ గారికి చెప్తే, ఈ తీసుకుంటారని చెప్పి న్యాయమూర్తి గారు అడిగితే, నాకు డబ్బు రూపకంగా వద్దు, చెక్కు రూపకంగా ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. గౌరవ న్యాయమూర్తి గారు ఏమనంటే, చెక్కు రూపకంగా ఎందుకంటే కింది కోర్టు పోయి మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాను, క్రిమినల్ కేసు పెడతాను అన్నాను. న్యాయమూర్తి గారు నీదంతా క్రిమినల్ మైండ్ ఉన్నట్టుంది కాబట్టి చెల్లదని చెప్పి యాజ్ పర్ మెరిట్స్ అని చెప్పి ఆర్డర్కి వేసుకున్నారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇదే క్రమంలో నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, గవర్నర్కు, సుప్రీంకోర్టు జడ్జీలకు, హైకోర్టు జడ్జీలకు, రిజిస్ట్రార్ జనరల్కు, రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు మెయిల్ పెడుతూ, ఈ జడ్జి గారు ఇచ్చిన తీర్పు తప్పుడు తీర్పు, ఓసారి తీర్పును పరిశీలించండి అని చెప్తే జడ్జి గారు ఇమ్మీడియట్గా ఆర్డర్స్ వేసుకున్నారు. ఫైనల్ రిపోర్ట్ ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టు మీద ఆర్డర్ ఇచ్చే జడ్జి గారు రిపోర్టు మొత్తం చదవకుండా, రివిజన్ పిటిషన్లో ఇచ్చిన జడ్జిమెంట్ను పరిశీలించకుండా, కేవలం పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా జడ్జిమెంట్ ఇస్తున్నామని చెప్తే, ఒక జడ్జి గారు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అప్లికేషన్ తీసుకోలేదు అని చెప్పి ఒక పేరాలో చెప్పాడు. ఇతను సెకండ్ అప్లికేషన్ తీసుకోవడం అనేది రివిజన్ పిటిషన్ మిస్టేక్ అని చెప్పి రాసి చాలా స్పష్టంగా రాశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం రాశాడు రిపోర్ట్లో, ఇతను 3,250 రూపాయలు కట్టాడు, సెకండ్ ఇయర్ ఫీజులో అడ్జస్ట్ చేస్తామన్నారు అమౌంట్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా స్పష్టంగా రిపోర్ట్లో రాశాడు. అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం రాశాడు, ఇతడిని నేను సెకండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అడిగాను, అతను ఇవ్వలేకపోయాడు, ఒకవేళ తీసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేవాడు కాబట్టి ఇతను అందరినీ కన్ఫ్యూజ్ చేశాడని చెప్పి రిపోర్ట్లో రాశాడు. సో ఏ రిపోర్ట్ ప్రకారం కరెక్ట్ అనుకోవాలి? ఘనత వహించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిపోర్ట్ కరెక్ట్ అనుకోవాలా? రివిజన్ పిటిషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చిన రిపోర్ట్ జడ్జిమెంట్ కరెక్ట్ అనుకోవాలా? ఘనత వహించిన హైకోర్టు జడ్జి గారు ఫైనల్ రిపోర్ట్ను బేస్ చేసుకొని నేను ఆర్డర్ ఇస్తున్నానని చెప్పిన ఆర్డర్ గొప్ప ఆర్డర్ అనుకోవాలా? సో ఇద్దరికి చాలా స్పష్టంగా రాశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చాలా స్పష్టంగా తన ఇన్వెస్టిగేషన్ ఫైనల్ రిపోర్ట్లో ఇతను అప్లికేషన్ తీసుకున్నాడు, 3,250 రూపాయలు సెకండ్ ఇయర్లో అడ్జస్ట్ చేస్తామని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ అంగీకరించిందని చెప్పి రిపోర్ట్లో రాసినాడు. అదే రిపోర్ట్లో ఏం రాశాడు, ఇతను సెకండ్ అప్లికేషన్ తీసుకోలేదని చెప్పి రాశాడు. ఇదే జడ్జి గారు ఏం చేశారు, ఈ విధంగా రిపోర్ట్లో ఉంది, సో ఈ రిపోర్ట్ తప్పుడు రిపోర్టు అని చెప్పి జడ్జి గారు చెప్తే, అదే బేస్ చేసుకొని హైకోర్టు జడ్జి గారు, ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే, ఫైనల్ రిపోర్ట్ ప్రకారంగా నేను జడ్జిమెంట్ ఇస్తున్నాను. సో ఈ 2 కాపీలు చూడకుండా ఒక ఫైనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో 2 పేరాల్లో డిఫరెంట్ జడ్జిమెంట్ ఉండే, డిఫరెంట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నప్పుడు, అది స్పష్టంగా మెన్షన్ చేసినప్పుడు, జిల్లా జడ్జి గారు మెన్షన్ చేసినప్పుడు పరిశీలించి న్యాయంగా తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తి గారికి ఉందా లేదా? సో ఈ తీర్పు సరైన తీర్పు, తప్పుడు తీర్పు అని చెప్పి ఎవరు చెప్పాలి? సో మీ జడ్జీలను మిమ్మల్ని విమర్శించకూడదు, తీర్పులను విమర్శించకూడదు, ప్రభుత్వ అధికారులను విమర్శించకూడదు. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్పులు మాత్రం మేము అంగీకరించాలి.
సో ఈ విధంగా తీర్పు ఇచ్చినప్పుడు ఈ తీర్పు తప్పుడు తీర్పు అని చెప్పి పరిశీలించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? సో చాలా స్పష్టంగా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసరు, ఒక ఎస్ఐ, సిఐ, డిఎస్పీగా విశిష్టమైనటువంటి అనుభవం ఉన్న అధికారి ఇచ్చిన రిపోర్టు చాలా తప్పుడు రిపోర్టు. ఒక అనుభవం ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జి గారు చాలా స్పష్టంగా తన ఫైనల్ రిపోర్ట్లో, తన ఆర్డర్లో చాలా స్పష్టంగా రాశాడు. సో ఇది పరిశీలించకుండా గౌరవ హైకోర్టు జడ్జి గారు ఫైనల్ రిపోర్ట్ మీద ఆర్డర్ ఇవ్వడం అనేది అది తప్పుడు ఆర్డరు. ఈ ఆర్డర్ చెల్లదు. మీకు కూడా అన్ని డీటెయిల్స్ పంపుతాను. ఎవరికైతే కోర్టు పరంగా అవగాహన ఉండి తెలుసుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపం కాదు మెసేజ్ చేయండి. నేను ఫైనల్ రిపోర్ట్ కాపీ, జడ్జిమెంట్ కాపీ అన్నీ పంపుతాను. మీరు కూడా ఒక అవగాహనకి రండి, తెలుసుకోండి. జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన అది పరిపూర్ణమైన తీర్పు అనుకోకూడదు. పిటిషనర్ మంచివాడు కాదు, చెడ్డవాడు అనుకునే నిర్ణయానికి రావడం తప్పు. సో ఈ విధంగా బహిర్గతం కావాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్.